Good morning, children. I am Bachu Ashok, School Assistant Maths, ZPHS Kundrapet from Mandal Kundrapet. Welcome to Vidyasiri online digital classes of Rajanna Sircilla district. మనం ఇంతకుముందు 9th క్లాస్లో నేర్చుకున్నాం. ఒక విషయము జరుగుతుందా జరగదా ఎలా చెప్పవచ్చు. What about our future? Is it happen or not? Shall we predict our future? Is it possible to predict our future? Never. మనం భవిష్యత్తును చెప్పలేము, కానీ we have to assume the future. మనం భవిష్యత్తును అంచనా వేయచ్చు. How can we assume? Because we are assuming the past situations. గతంలో జరిగిన అనుభవాలు, జరుగుతున్న అనుభవాలు, వాటి ఆధారంగా we are assuming. So now we are going to discuss about the topic probability, సంభావ్యత. సంభావ్యత గురించి నేర్చుకుందాం. దీని గురించి బేసిక్ ఫండమెంటల్స్ 9th క్లాస్లో నేర్చుకున్నాం. probably, certain, చాయిస్, సంభవాలు, అసంభవాలు, ఖచ్చితంగా జరుగుతాయి. ఇలాంటి విషయాలన్నీ మనం 9thలో కులంకుషంగా నేర్చుకోవడం జరిగింది. సపోజ్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. హూ విల్ విన్ ద మ్యాచ్? ఎవరు గెలుస్తారు? మనం అంచనా వేయవచ్చు ఇండియా గెలుస్తుందని. హౌ కెన్ వి సే? బికాజ్ అవర్ స్ట్రెంగ్త్ డిపెండ్ ఆన్ అవర్ బ్యాటింగ్, డిపెండ్ ఆన్ అవర్ బౌలింగ్, డిపెండ్ ఆన్ అవర్ పాస్ట్ హిస్టరీ. దీని అంతటి పరిగణలోకి తీసుకొని మనం ఇండియా గెలుస్తుందని చెప్పవచ్చు. కానీ ఇజ్ ఇట్ పాసిబుల్ టు సే కంపల్సరీ ఇండియా విన్? ఇండియా ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తామా? చెప్పలేము. జరగచ్చు, జరగకపోవచ్చు. వెదర్ ఇట్ ఈస్ హ్యాపెన్ ఆర్ నాట్ హ్యాపెన్. కానీ గత అనుభవాల దృష్ట్యా మనం ఇండియా గెలుస్తుందని చెప్పగలుగుతున్నాము. సో వీఆర్ ప్రెడిక్టింగ్, వీఆర్ అజ్యూమింగ్, నాట్ కంపల్సరీ వీఆర్ ప్రెడిక్టింగ్, వీఆర్ అజ్యూమింగ్ ఓన్లీ. So now we are going to discuss about that type of situations. This topic, these situations, all are called సంభావ్యత, probability. probability అంటారు. అంటే probably, బహుశా, జరగవచ్చు, జరగకపోవచ్చు. ఓన్లీ డిపెండ్ ఆన్, ఇట్స్ డిపెండ్ ఆన్ అవర్ చాయిస్. అవకాశాలతో కూడిన ఒక సముదాయము. ఇట్ లైక్లీహుడ్ హ్యాపీ ఈవెంట్స్, probably ఈవెంట్స్, పాసిబుల్ ఈవెంట్స్, సర్టెన్ ఈవెంట్స్, నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఆర్ దేర్. అవి జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ జరుగుతాయని అనుకోవాలి. ఎంత ఇది ఒక అవకాశాలతో కూడిన విషయం కాబట్టి జరుగుతాయని అనుకోవాలి. ఇప్పుడు మనకు అప్పుడప్పుడు వస్తుంటుంది చూడండి, వాతావరణ విభాగం వారు వెదర్ రిపోర్ట్. దే డిక్లేర్ వెదర్ రిపోర్ట్ డైలీ. మరి ఈరోజు వర్షం పడుతుంది, రేపు వర్షం పడుతుంది, తుఫాన్ వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఇజ్ ఇట్ పాసిబుల్? ఇజ్ ఇట్ హ్యాపెన్? అవుతుందా? అంటే గతంలో ఈ టైంలో ఏం జరిగినాయి, ఈ వాతావరణంలో ఈ మార్పులు వచ్చినప్పుడు ఏం జరిగినాయి, వీటన్నిటిని పరిగణలో తీసుకొని వాళ్ళు ఒకటి క్రోడీకరించారు, జనరలైజ్ చేశారు, క్వాంటిఫికేషన్ చేశారు. సో దాని ఆధారంగా వాళ్ళు వెదర్ రిపోర్ట్ని డిక్లేర్ చేస్తారు. ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వెదర్ రిపోర్ట్ కావచ్చు, లేదా పాపులేషన్ కావచ్చు, ఇంకా శాటిలైట్లు పంపుతుంటారు. చాలా సందర్భాలు అగ్రికల్చర్ కావచ్చు, భవిష్యత్తులో జరగబోయే వాటిని అన్నిటినీ ఊహించి ఇది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ది డిక్లేర్ టు అవర్ ప్రికాషనరీ సిచ్యువేషన్స్. అంటే మనం జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమేమి చేయాలి అనేది తెలుసుకోవడానికి వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. దే ఆర్ అజ్యూమింగ్, కంపల్సరీ ప్రెడిక్ట్ చేసింది కాదు. సో అలాంటి సందర్భాల్లో మనకు ఈ టాపిక్ probability అనేది ఉపయోగపడుతుంది, సంభావ్యత అనేది ఉపయోగపడుతుంది. ఎక్కడ చూడండి సంభావ్యత అనేది దాదాపుగా వాట్ దే డిక్లేర్, వాట్ దే సే దట్ ఇట్ విల్ బి హ్యాపెన్, అది జరుగుతుంది ఎక్కువ సందర్భాల్లో, కానీ ఖచ్చితంగా జరగాలని లేదు. ఇట్ మే బి హ్యాపెన్ ఆర్ మే నాట్ బి హ్యాపెన్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ వన్. ఇది చాలా శ్రద్ధగా వినండి. చాలా ఈజియెస్ట్ అండ్ స్కోరింగ్ టాపిక్. 12 నుండి 14 మార్కులు వస్తాయి. అర్థం చేసుకుంటే చాలా ఈజీ, అర్థం కాకపోతే చాలా కష్టం. కానీ చాలా సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ టాపిక్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆఫ్ సెకండ్ పేపర్, హోల్ మ్యాథమెటిక్స్ ఆఫ్ 10th క్లాస్.
ఓకే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. మనం 9th నేర్చుకున్నాం ఎక్స్ట్రీమ్లీ లైక్ ఖచ్చిత ఘటన, సర్టెన్ ఈవెంట్ ఖచ్చిత ఘటన, ఇంపాసిబుల్ ఈవెంట్ అసంభవ ఘటన, ఇలాంటి వాటి గురించి మనం 9th కులంకుషంగా నేర్చుకున్నాము. మరి ఇప్పుడు 10th ఏంటంటే ఇంకా కొద్దిగా డెప్త్కి వెళ్దాము. 10th నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ వన్. సపోజ్ ఒక కాయిన్, వి టాస్డ్ వన్ కాయిన్ 1000 times. If we tossed one coin 1000 times, what is the outcome? Whether it is head or tail. Head పడవచ్చు, tail పడవచ్చు, బొమ్మ పడవచ్చు, బొరుసు పడవచ్చు. బొమ్మ పడడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే 450 సార్లు it turned up as a head 450 times out of 1000. That means the result 0.45. అదేవిధంగా ఇంకొక బర్టన్ అనే సైంటిస్ట్ what he did, he tossed coin 4040 times, it turned up head 2048 out of 40. You get 0.507. Next, Kerich అనే సైంటిస్ట్ ఏం చేశాడు, he tossed 10,000 times one coin, it turned up tail 5067 out of 10,000, he got 0.567. You observe carefully, what is the final result? It's a near to 1/2 or 0.5, but not equal. It's near to, more and more near, 0.45, 0.507, 0.567, like that we will get the answer. అంటే ప్రతి సందర్భంలో మీరు కైన్ తీసుకొని వేయండి, దానికి హెడ్ టేల్ ఉంటాయి, ఏదో ఒకటి పడవచ్చు. ప్రతి సందర్భంలో కూడా 0.5 అంటే సగానికి 1/2కు దగ్గరగా వస్తుంది. డిపెండ్ ఆన్ ఎక్స్పెరిమెంటల్, ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెరిమెంటల్ ప్రోబబిలిటీ, సైద్ధాంతిక సంభావ్యత అంటారు. ఏంటిది, అది హెడ్గా కైన్ కావచ్చు, లేదా డైస్ పాచిక కావచ్చు, లేదా పేకాట కార్ల నుండి కానీ తీసుకొని నువ్వు ఒక ప్రయోగాన్ని ఎన్నిసార్లు చేసినా కూడా అది 0.5కి దగ్గరగా వస్తుంటే దీన్ని సైద్ధాంతిక సంభావ్యత అంటారు. ఓకే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక కైన్ను 1000 సార్లు ఎగరేసాము, 10,000 సార్లు ఎగరేసాము, 4,000 సార్లు ఎగరేసాము. ఈ రకంగా త్రూ ద ఎక్స్పెరిమెంట్ వి గెట్ సమ్ రిజల్ట్స్, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెరిమెంటల్ ప్రోబబిలిటీ, సైద్ధాంతిక సంభావ్యత. ఇదే విధంగా ప్రతి సందర్భంలో వి గాట్ ద అవుట్పుట్ రిజల్ట్ నియర్ టు 0.5 ఆర్ 1/2, అంటే 0.5కి దగ్గరగా వస్తుంది. అవి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఆ రకంగా మనము సాధించడం. ఇప్పుడు దీని ఆధారంగా ఎక్స్పెరిమెంట్ చేయకుండా కూడా కొన్ని ఘటనలకు అవుట్పుట్ను మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దట్ ఈస్ నియర్ టు 0.5 వస్తుంది. కాబట్టి ఏదైతే వితౌట్ ఎక్స్పెరిమెంట్ వీ కెన్ అజ్యూమింగ్ ద ఈవెంట్స్ రిజల్ట్స్, దట్ ఈస్ కాల్డ్ థియరిటికల్లీ ప్రోబబిలిటీ, సైద్ధాంతిక సంభావ్యత. ఇంతకుముందు ప్రాయోగిక సంభావ్యత, ఇప్పుడు సైద్ధాంతిక సంభావ్యత. వాట్ ఎవర్ ఇట్ మే బి, రెండింటి యొక్క అవుట్పుట్ కూడా గంతే అవుతుంది. వీఆర్ అజ్యూమింగ్గా జరుగుతున్నది అని ఊహించడమే. మ్యాక్సిమం అది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇందులో మనం తీసుకునేది అంటే ఏ ప్రయోగం తీసుకున్నా, అది కైన్ వేసినా కూడా, పాచిక వేసినా కూడా, కార్డ్స్ ద్వారా ఏది తీసుకున్నా కూడా ర్యాండమ్లీ తీసుకోవాలి. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, యాదృచ్ఛిక ప్రయోగం అంటారు. మళ్ళీ ఇక్కడ కైన్ వేసినప్పుడు కైన్ ఈజ్ ఇట్ సౌష్టవంగా సిమెట్రిక్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే క్వశ్చన్ రాకూడదు. వీఆర్ అజ్యూమింగ్ ద కైన్ ఈజ్ ఫెయిర్, కైన్ ఫెయిర్గా ఉంది అని అనుకోవాల్సిందే మనము. తర్వాత అది ఏ ప్రయోగమైనా ర్యాండమ్లీ, వీఆర్ ట్రీట్ యాజ్ ద ర్యాండమ్లీ ఎక్స్పెరిమెంట్, యాదృచ్ఛిక ప్రయోగము. ఇప్పుడు మనం ఒక కైన్ వేసినప్పుడు వాట్ ఈస్ ద రిజల్ట్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు కమ్ అవుట్పుట్ హెడ్ ఆర్ టేల్? హెడ్ పడడానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయో టేల్ పడడానికి కూడా అన్ని అవకాశాలు ఉంటాయి. సో ప్రతి సందర్భంలో ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ వీఆర్ కన్సిడర్, సమసంభవ ఘటనలు అంటారు. ప్రతిదీ జరగడానికి అన్ని సమాన అవకాశాలు ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్, సమసంభవ ఘటన. సో ద ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ ర్యాండమ్లీ ఎక్స్పెరిమెంట్. ఏదైనా జరగవచ్చు. ద కైన్ ఆర్ డైస్ ట్రీట్ యాజ్ ఎ ఫేర్ కైన్ ఆర్ ఫేర్ డైస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం ఏది తీసుకున్నా కూడా అది ఫేర్గా ఉన్నదనుకోవాలి, స్పష్టంగా ఉన్నదనుకోవాలి. అంతే తప్ప బొమ్మనే పడుతుంది, బొరసే పడుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. సో ఈ రకంగా థియరిటికల్ ప్రోబబిలిటీ వచ్చేసరికి మనకు ఇంతకుముందు తీసుకున్నాము, అది ఎక్స్పెరిమెంటల్ ప్రోబబిలిటీ ఆర్ థియరిటికల్ ప్రోబబిలిటీ. ద ఫైనల్ అవుట్పుట్ నియర్ టు 0.5. సో ద క్వాంటిఫికేషన్ turned into
న్యూమరికల్ మెజర్ ఇట్స్ కాల్డ్ ప్రోబిలిటీ. ఏదైతే మనం లెక్కించినామో దాన్ని సంఖ్యాత్మకంగా మార్చుట్నే సంభావ్యత అంటారు. దాన్ని ఏమని రాయొచ్చు, ఒక ఘటన, ఇక్కడ ఏదైనా సరే అది కైన్ పడ్డం కావచ్చు, డైస్ పడ్డం కావచ్చు, దేన్నైనా ఘటనగా పరిగణలోకి తీసుకోవాలి. ఒక ఘటన జరిగినప్పుడు ఆ సంభావ్యతను ఎలా పరిగణలోకి తీసుకుంటారంటే, ఒక ఘటన ఈ ద ఈవెంట్ ఈ probability of event E P of E equal to number of favorable outcomes to event E by number of total possible outcomes of event E. అంటే ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటన ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య బై ఘటన ఈకు మొత్తం పర్యవసనాల సంఖ్య, దీన్నే సంభావ్యతగా పరిగణలోకి తీసుకుంటారు. దీని ఫలితం ఎప్పుడు కూడా నియర్ టు 0.5కి సమీపాన ఉంటుంది. సో probability of event E equal to number of favorable outcomes of event E divided by number of total possible outcomes of event E. ఘటన ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య బై ఘటన ఈకి మొత్తం పర్యవసనాల సంఖ్య. ఈ సూత్రం ఆధారంగా మనం సంభావ్యతను కనుక్కుంటాం. వీ కెన్ ఐడెంటిఫై ద probability of one event with the help of this formula. It must be remember. Okay. Now we are going to practice some problems. Okay. ఇప్పుడు మనము దీని ఆధారంగా కొన్ని ఘటనల యొక్క సంభావ్యతను కనుక్కుందాం. We are going to find out the some probabilities of some events. Suppose I am asking one question. If we tossed one coin, what is the probability to get head? If we tossed one coin, what is the probability to get head? So here, what is the option? Head or tail? The two outcomes is there, head or tail. So head, tail. Here possible outcomes how many? 2. Total outcomes మొత్తం పర్యవసనాలు 2 ఉన్నాయి. మనకి ఏది కావాలా? హెడ్. హెడ్ కావడానికి ఎన్ని ఉన్నాయి? 1. సో probability ఆఫ్ హెడ్ ఈక్వల్ టు 1/2. ఈ రకంగా తీసుకోవాలంటే ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ అనుకూల పర్యవసనాలు 1, మొత్తం పర్యవసనాలు 2, 1/2. ఈ రకంగా probabilityని మనం సాధించవచ్చు. సపోజ్ ఒక డైస్ విత్ త్రూడ్ వన్ డైస్, ఒక డైస్ని విసిరినప్పుడు, పాచికను విసిరినప్పుడు మనకు దాని మీద ఫలానా నెంబర్ కావాలి, 6వ నెంబర్ కావాలి. వాట్ ఈస్ ద probability టు గెట్ 6 ఆన్ ఫేస్ ఆఫ్ డైస్ అంటే అప్పుడు మొత్తం అక్కడ ఉన్న పర్యవసనాలు ఎన్ని? 6. మనకి ఏది కావాలి? 6 అనేది ఒక నెంబరు, అంటే 1/6. ఈ రకంగా సాధించాలి. కొన్ని ప్రాబ్లం చేద్దాము, ఆ ప్రాబ్లమ్స్ని బట్టి మనకు వచ్చేస్తుంది. నవర్ we are practice to equally likely events. Page number 307. Outcomes of which of the following experiments are equally likely? Equally likely means సమసంభవ ఘటనలు, సమాన అవకాశాలు ఉండే ఘటనలు. There is equal choice to get the outputs. First question, getting digit 1, 2, 3, 4, 5 or 6 while throwing a dice. Is it equally likely event or not? Yes, it is an equally likely event, because if we throw dice we get only one number, either 1, 2, 3, 4, 5, 6. So it is equally like. Picking a different color ball from bag of 5 red balls, 4 blue balls, 1 black ball. Is it equally likely event? Good. It is not equally like, because the number of balls are not equal. Here red balls are 5, blue balls are 4, black ball are 1. So there is no choice to say it is equally like, because the balls are different quantity. Winning in a game of carom, yes, it is an equally likely event, because there is same choice to win or loss. So in 307 page you have to practice well. 6 problems is there, and one more question you have to prepare in your. Give examples of 5 experiments that have equally likely outcomes and 5 more examples that don't have equally likely outcomes. మీకు ఇష్టం వచ్చినాయి సమసంభవ ఘటనలకు 5, సమసంభవం కాని వాటికి 5 ఎగ్జాంపుల్స్ రాయండి. వెరీ సింపుల్. మీ 20 మంది అమ్మాయిలు 20 మంది అబ్బాయిలు ఉన్నారు, ఒకరిని పిలిచాను, ఎవరో ఒకరు వస్తారు. ఇట్ ఈస్ ఏ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్. ఇలాంటి రాయండి మీరు. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద
ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్, ద probability ఆఫ్ ఈవెంట్ ఈ, ఫైండింగ్ probability. ఇప్పుడు ఒక కైన్ను వేసినాం మనం, కైన్ వేసినప్పుడు అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 2. మరి వాటిని ఏమంటారు? సో శాంపుల్ స్పేస్. మనం ఒక కైన్ వేసినప్పుడు హెడ్ ఆర్ టేల్ 2 వస్తాయి, వాటిని శాంపుల్ స్పేస్ అంటారు. అదేవిధంగా ఇఫ్ యూ త్రూడ్ 1 డైస్, అప్పుడు వాట్ ఈస్ ద శాంపుల్ స్పేస్? 1 2 3 4 5 6. అంటే ద చాయిసెస్, హౌ మెనీ చాయిసెస్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ కాల్డ్ శాంపుల్ స్పేస్. ప్రతిరూప ఆవరణం అంటారు దాన్ని. మనకు మొత్తం అవకాశాలు అనేవి ఆ ప్రతిరూప ఆవరణలోనే ఉంటాయి. ద టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ ద శాంపుల్ స్పేస్, అందులో నుండి మాత్రమే తీసుకోవాలి. దీన్నే సంభావ్యతను కనుక్కుంటప్పుడు కంపల్సరీ శాంపుల్ స్పేస్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. దాని నుండే మనం అన్నీ కూడా అవకాశాలు, పర్యవసనాలు తీసుకోవడం జరుగుతుంది. దీని ఆధారంగానే మనము దేని యొక్క సంభావ్యతనైనా కనుక్కోవచ్చును. నో క్వశ్చన్ 309లో ఎగ్జాంపుల్ 1, యూ హ్యావ్ టు అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఫైండ్ ద probability ఆఫ్ గెట్టింగ్ ఎ హెడ్ వెన్ కైన్ ఈజ్ టాస్డ్ వన్స్. ఆల్సో ఫైండ్ ద probability ఆఫ్ గెట్టింగ్ టేల్. Here observe carefully. ఇక్కడ experiment is the tossing the coin. So what he asked, probability of getting the head. So probability of total, what is the sample space here? Head and tail. 2 sample space ante total possible outcomes 2. So the number of favorable outcomes, head 1. So what is the formula here? P of head is called number of outcomes favorable to E by number of all possible outcomes. 1/2 is the answer. Same likely we get tail also. P of tail is equal to 1/2. Next 310 page number. Suppose we threw a dice once. What is the probability of getting a number greater than 4? What is the probability of getting number less than equal to 4? Here if we throw 1 dice, what is the sample space? 1 2 3 4 5 6 నెంబర్స్. పాచిక మీద 6 నెంబర్లు ఉంటాయి కాబట్టి అది దాని యొక్క ప్రతిరూప ఆవరణం అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని అక్కడ? 6. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ నెంబర్ గ్రేటర్ దెన్ 4. 4 కంటే ఎక్కువగా ఉన్న అవకాశాలు ఏమున్నాయి? 5 6. అంటే అక్కడ అనురూప పర్యవసనాల సంఖ్య అనేది 2. వాట్ ఈస్ ద probability? probabilityకి మనకు ఫార్ములా తెలుసు. P of is equal number of favorable outcomes to event E by total number of possible outcomes to E. సో 2/6 is equal to 1/3. ఇదే విధంగా మిగతా ప్రాబ్లమ్స్ కూడా చేయండి. పూర్తిగా అర్థమవుతుంది, ప్రాక్టీస్ కూడా బాగా అవుతుంది. ఓకే, ఇదొకటి.